ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాలం ప్రార్థన పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థనా పోరాటమును ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ అపారమైన కృప, నీ సన్నిధి, నీ దయ కొరకై నీకు వందనాలు. గత రాత్రంతయు మీరు మమ్మల్ని కాచి కాపాడారు. ఈ ఉదయకాల సమయం నీ సన్నిధిలో మేము ఉంటుండగా మీరే మాతో మాట్లాడండి. మేము చేసే ప్రార్థనలకు జవాబు దయచేయండి. ఈరోజు అంతట్లో కూడా మీరే తోడుగా ఉండమని ఈరోజు నుంచి అయ్యా సన్నిధిలో జరిగేటువంటి మనోహరములైన ఉపవాస పండుగలు ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించండి, కృప చూపించండి. నీ సహాయము మాకు అనుగ్రహించమని ఈ దినమంతా కూడా మీరు తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయం లైవ్లో జాయిన్ అయ్యి వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామములో వందనాలు. దయచేసి మనం అందరం కలిసి దేవుని స్తుతిద్దామండి, దేవుని ఆరాధన చేద్దాం. ఆ తర్వాత వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం. పాడదాం. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం. అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. త్రాగుచున్న ఈ జలం, నిలువనీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువనీడ ఈ గృహం. నిలచి ఉన్న ఈ స్థలం, నడుచున్న ప్రతి క్షణం
నిలిచి ఉన్న ఈ క్షణం బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. దయచేసి అందరం ప్రభు సన్నిధిలో లేచి నిలబడి మరి ఒకసారి పల్లవి చరణం పాడుకుందాం. నాకు ఉన్న ఈ మద్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుతున్న ఈ జలం, నిలువైన ఈ గృహం. చప్పట్లు కొడదాం. దయచేసి కలిసి పాడవలసిందిగా మనం చేస్తున్నాం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువనీడ ఈ గృహం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవు. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. 10,000లో 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నీలో నేను కనుగొంటినే.
నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా హల్లెలూయా. ఇంతవరకు దేవుని ఆరాధించడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన చక్కటి కృపను బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునిగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన చక్కటి కృపను బట్టి దైవజనులు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి దైవజనులకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. జాయిన్ వీక్షిస్తున్న మీకు కూడా మరొకసారి ప్రభునామలో శుభములు. ఈ ఉదయకాల సమయం గాడ్స్ ప్రెజెన్స్ మేక్స్ ద డిఫరెన్స్. దేవుని సన్నిధి వ్యత్యాసాన్ని తీసుకుని వస్తుంది అనేటువంటి అంశంలో రెండవదిగా ఈరోజు మన ధ్యానాంశము హిస్ ప్రెజెన్స్ గివ్స్ గైడెన్స్. ఆయన సన్నిధి మనం ఎటు వెళ్ళాలో మన మార్గానికి ఒక నిర్దేశన మన చూపిస్తేదిగా దేవుని సన్నిధి ఉన్నది అనేటువంటి విషయాలు మనము ఆలోచించేద్దాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి వారు విడిపింపబడి ఈ అరణ్య మార్గంలో వారు వెళ్తూ ఉండగా వారు ఎటు వెళ్ళాలో వారికి తెలీదు. దేవుడు నడిపిస్తేనే, దేవుడు వారికి తోడై ఉండి దేవుని సన్నిధి వారికి తోడుగా ఉండి నడిపించినప్పుడే, దేవుడు గైడ్ చేయగలిగితేనే వీరు వెళ్ళేవారు. కానీ లేకపోతే ఎటు వెళ్ళాలో వీరికి తెలియదు. కాబట్టి దేవుడు వీరికి తోడుగా ఉండి పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా తన ప్రజల పక్షముగా ఉండి దేవుడు వారిని నడిపిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ మేఘము కదులుతుందో వీరు కూడా కదులుతూ ఉన్నారు. వీరు కూడా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మేఘము ఆగి ఉన్నప్పుడు అక్కడే వారు ఉండి నివసించేటువంటి వారు. చూడండి, మనం అర్థం చేసుకోవాలంటే గాడ్ గైడ్స్ us. దేవుని సన్నిధి మనల్ని నడిపించేదిగా ఉంది. మనం ఎటు వెళ్ళాలి, ఏమి చేయాలి, ఎలాంటివి మనం కలిగి ఉండాలి అనే అన్ని విషయాల్లో కూడా దేవుడు చాలా స్పష్టంగా తన ప్రజలను నడిపించే దేవుడిగా ఉన్నాడు. మన ధ్యానాంశంలో మొదటి మాట హిస్ ప్రెజెన్స్ షోస్ ద రైట్ డైరెక్షన్. ఆయన సన్నిధి సరి అయిన దిశను చూపిస్తూ ఉంది. దేవుడు మనకు సరి అయినటువంటి మార్గాన్ని చూపించే దేవుడిగా ఉన్నాడు. ఎప్పుడు కూడా తన ప్రజలను ఆయన కన్ఫ్యూజ్ చేసే దేవుడు కాదు, మాయం చేసే దేవుడు కాదు, మభ్యపెట్టే దేవుడు కాదు, కానీ సరి అయినటువంటి మార్గాన్ని తెలియజేసేటువంటి దేవుడు. అందుకే Psalm 32:8 says, "The Lord says, I will guide you along the best pathway of your life. I will advise you and watch over you." కీర్తనలు 32వ కీర్తన 8వ వచనం, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నీవు నడవలసిన మార్గాన్ని, నీవు ఎటు వెళ్ళాలో దేవుడు నీకు బోధించేవాడిగా ఉన్నాడు, నీకు తెలియజేస్తాడు. చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, అయ్యగారు, పాస్టర్ గారు, లేకపోతే బ్రదర్, దేవుని చిత్తం నా జీవితంలో ఏంటి అని అడుగుతూ ఉంటారు. కానీ దాని జవాబు ఏంటంటే, దేవుని చిత్తము నీ జీవితంలో ఏమై ఉన్నదో తెలుసుకోవడానికి నువ్వు ఆయనతో నడవడం ప్రారంభించాలి, ఆయనతో జీవించడం ప్రారంభించాలి. ఆయనతో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన నిన్ను నడిపించే దేవుడిగా ఉన్నాడు. వెన్ యూ స్టే క్లోజ్ టు హిమ్, హీ డైరెక్ట్స్ యువర్ పాత్. కాబట్టి ఆయనకు సన్నిహితంగా ఉంటే ఆయన నిన్ను నడిపిస్తాడు. Proverbs chapter 3 verse 5 and 6, "Trust in the Lord with all your heart. Do not depend on your own understanding. Seek his will in all you do, and he will show you which path to take." చూడండి, ఆయనను వెతికినప్పుడు మీరు ఏ మార్గంలో నడవాలో ఆయనే మీకు చూపిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సామెతలు 3:5-6 వచనాలు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఎప్పుడైతే ఆయన అధికారానికి లోబడతామో, ఆయన అధికారానికి ఒప్పుకుంటామో, మనము ఆయన
చెప్పినట్లుగా నడవడానికి ఇష్టపడి మన సొంత ఆలోచనలు కాదు, మన సొంత ప్రణాళికలు కాదని మనం పక్కన పెట్టి దేవా నీవే నన్ను నడిపించు అని కోరినప్పుడు ఆయన మన మార్గాన్ని సరళం చేస్తూ ఉంటాడు. ఈసారి ఎప్పుడైనా సరే దేవా నీ చిత్తము నాలో ఏమై ఉన్నదో తెలియజేయ అని అడగడానికంటే ముందు దేవా నేను నీకు సన్నిహితంగా నడుస్తాను, నీవు ఎటు వెళ్ళమంటే అటు నేను వెళ్తానని మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకునేటువంటి వారిగా ఉండాలి. రెండో మాట మనం ధ్యానం చేస్తే హిస్ ప్రెజెన్స్ గివ్స్ విజ్డమ్ ఇన్ డెసిషన్ మేకింగ్. ఆయన సన్నిధి నిర్ణయాలు తీసుకునేటప్పుడు గొప్ప వివేకాన్ని, జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధి మనకు తెలివిని, జ్ఞానమును అనుగ్రహిస్తుంది. చూడండి, మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ కొన్ని ఉంటాయి కదా, కెరియర్ అని, మ్యారేజ్ అని, తర్వాత మన వర్క్, బిజినెస్, ఇలాంటివన్నీ విషయాల్లో కూడా ఈ కీలకమైనవి మనం ఏం చేయాలంటే అవి డెసిషన్స్ తీసుకునే ముందు మనం ఏం చేయాలనంటే దేవుని సన్నిధిని వేడుకోవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అసలు యెహోషువ అంత ఫలభరితమైన లేదా సక్సెస్ఫుల్ లీడర్ అవడానికి కారణం ఏంటి అని మనం చూస్తే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలో నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము గలి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడయుండును. Joshua chapter 1 verse 9, this is my command, be strong and courageous, do not be afraid or discouraged, for the Lord your God is with you wherever you go. Amen. యెహోషువకు దేవుడు తన మార్గమంతట్లో తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండడానికి కారణం ఏంటంటే యెహోషువతో దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ ధర్మశాస్త్రంలో ఉన్నది నీవు బోధింపక తప్పిపోకూడదు, దివారాత్రులు దాన్ని ధ్యానించాలి, నువ్వు ధైర్యంగా ఉండు, ఎప్పుడైతే నాకు సన్నిహితంగా ఉంటావో, నా వాక్యం నీలో ఉంటుందో, నేను నీలో ఉంటానో, నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా నేను నీకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాను, ఎందుకంటే నీ దేవుడని యెహోవా నీకు తోడయ్యుండును అని చెప్పినటువంటి వాగ్దానము యెహోషువ జీవితంలో నెరవేర్చబడింది. ఇశ్రాయేలు ప్రజలను యొర్దాను దగ్గర నుండి చక్కగా వాగ్దాన దేశం వరకు నడిపించినటువంటి గొప్ప నాయకుడిగా ఉన్నాడు. అది మాత్రమే కాదు, యెహోషువ అందరితో కూడా చెప్పినటువంటి మాట, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాము అని ఎంతో ధైర్యంగా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో మనకు తెలివి కావాలి, జ్ఞానము కావాలి, మనం తీసుకునేటువంటి నిర్ణయాలు సరి అయినవా కాదా, మన డిసిషన్స్ ఎలాగ ఉన్నాయి అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగువలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. జేమ్స్ చాప్టర్ 1 verse 5 says, if you need wisdom, ask our generous God and he will give it to you. He will not rebuke you for asking. ఆయన నిన్ను గద్దించే దేవుడు కాదు, ఆయన ఎవరిని గద్దింపక ధారాళముగా దయచేవాడు. దేవాని జ్ఞానము దయచే, దేవా నేను తీసుకునేటువంటి నిర్ణయాలు సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి నీ తెలివిని, నీ జ్ఞానమును, నీ వివేకమును, బుద్ధిని నాకు దయచేయండి అని మనం వేడుకోవాలి. ఆయన చిత్తాన్ని జరిగించే విషయంలో మనం ఎంతో మనల్ని మనం సమర్పించుకొని ముందుకు సాగేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఈరోజు మన ధ్యానాంశంలో 3వ మాట, హిస్ ప్రెజెన్స్ ప్రొటెక్ట్స్ వైల్ గైడింగ్. ఆయన సన్నిధి మనల్ని నడిపించడం మాత్రమే కాదు, మనల్ని నడిపిస్తూ ఉండగా రక్షిస్తూ ఉంది, కాపాడుతుంది, భద్రపరుస్తుంది. చూడండి, చాలా కొన్ని కష్టతరమైనటువంటి పరిస్థితుల్లోనికి దేవుడు మనల్ని నడిపించినప్పుడు, అనగా ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రం దగ్గరికి నడిపించాడు. ఇది అసాధ్యమైనటువంటి పని, ఇది ఎలా జరుగుతుంది, ముందు సముద్రం ఉంది, మేము ఎలాగ వెళ్ళగలగాలి అని అంటే దేవుడే మార్గాన్ని చూపిస్తాడు. అలాగే చూస్తే ఈ అరణ్య మార్గంలో కూడా అయ్యా మేము ఎట్టెళ్ళాలో మాకు తెలియదంటే దేవుని సన్నిధి తోడుగా ఉంచి వారిని దేవుడు చక్కగా నడిపించినట్లుగా మనం చూస్తాం. తర్వాత వీరు యోర్దాన్ దగ్గరికి వచ్చారు. యోర్దాన్ దగ్గర కూడా అదే పరిస్థితి, అయ్యా మేము ఎలా వెళ్ళాలి, కానీ ఎలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితులైనా సరే, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులైనప్పటికీ కూడా దేవుని సన్నిధి వారికి తోడుగా ఉండి వారిని కాపాడుతుంది, రక్షిస్తుంది, భద్రపరుస్తుంది. అందుకే ఐజయా చాప్టర్ 43 verse 2, when you go through deep waters, I will be with you. When you go through rivers of difficulty, you will not drown. When you walk through the fire of oppression, you will not be buried up. The flames will not consume you. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను
కాల్చవు. ఆమేన్. ఎంత చక్కటి మాట. నువ్వు ఎంత కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ, జలములలో బడి దాటుతున్నా నేను నీకు తోడై ఉంటాను. నువ్వు నీళ్ళల్లో వెళ్తూ ఉంటే అవి నీకు మీదగా పొంగి పొర్లి పారవు. నువ్వు అగ్నిలో ఉంటే ఏది కూడా, ఏ జ్వాలలు కూడా నిన్ను తాకవు అని దేవుడు తన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు నడిపిస్తూ ఉంటే, మనం నడుస్తున్నప్పుడు ఈ జలములు కానీ, అగ్ని కానీ, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మన మధ్యలోనికి వస్తున్నా మనము వాటిని బట్టి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనల్ని కాపాడేవాడు మన పక్కనే ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ పరిస్థితులను చూసి భయపడే విశ్వాసంలో మనం ఉండకూడదు. కానీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నా దేవుణ్ణి నేను ఘనపరుస్తాను, నేను భయపడకుండా ముందుకు సాగిపోతాను అని చెప్పేటువంటి విశ్వాసం మనలో ఉండాలి. అలాంటి విశ్వాసాలుగా మనం ఉండాలి. చూడండి, గొర్రెల కాపరి గొర్రెలకు ముందుగా నడుస్తూ ఉంటాడు. ఆయన నడుస్తూ ఉంటే గొర్రెలు ఏమీ ప్రశ్నించవు. ఎటు వెళ్తున్నాడు, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు అని అనవు. గొర్రెలు కాపరిని వెంబడిస్తూ ఉంటాయి. ఎందుకనగా గొర్రెలకు తెలుసు ఏంటంటే కాపరి సురక్షితమైన స్థలానికే నడిపిస్తాడని. విశ్వాసులుగా రేపేమి జరుగుతుందో మనకు తెలీదు. ఈ క్షణం తర్వాత వచ్చే క్షణంలో ఏమి రాబోతుందో మనకు తెలియదు. అయితే దేవుడు నడిపించినప్పుడు మనం నడుస్తూ ఉంటే మాత్రము గొప్ప ధైర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు మన ధ్యానాంశంలో మనము ఈ 3 విషయాలు కూడా ఆలోచన చేశాం. ద ప్రెసెన్స్ షోస్ ద రైట్ డైరెక్షన్. ఆయన సన్నిధి సరి అయినటువంటి మార్గాన్ని చూపిస్తుంది. రెండోది, హిస్ ప్రెసెన్స్ గివ్స్ విజ్డమ్ ఇన్ డెసిషన్స్. మనం తీసుకునేటువంటి నిర్ణయాల్లో దేవుని సన్నిధి మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. ఇక మూడోది, మనం తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి మనం నడుస్తూ ఉంటే దేవుడే మనల్ని కాపాడుతాడు. హిస్ ప్రెజెన్స్ ప్రొటెక్ట్స్ వైల్ గైడింగ్. దేవుడు ఇటు రీతిగా తన సన్నిధి మీకు, మీ కుటుంబానికి తోడుగా ఉంచునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు. ఈ ఉదయకాలం నీ సన్నిధిలో ఉండి ఈ విధంగా ప్రార్థించే గొప్ప అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి నీకు వందనాలు. నీ సన్నిధి మాతో ఉంచినందుకై నీకు స్తోత్రం. గొప్ప రాజా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాం. ఆదివారం జరిగే ఆరాధనలు మీరు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించండి. జేజీఎం జాషువా దీవెన్, అలాగే జేజీఎం కిడ్స్ అనే యూట్యూబ్ ఛానల్ కొరకే నీకు స్తోత్రం. బిడ్డలు దీవించబడినట్లుగా సహాయం దయచేయండి. ఇంకా అనేక మంది వాట్సాప్లో కూడా ఫాలో అయ్యి చర్చ్ అప్డేట్స్ పొందడానికి నీ కృపను అనుగ్రహించండి. చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్న 3 ఆరాధనలు కూడా దీవెనకరంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. కిడ్స్ చర్చ్ టీంని మీరు దీవించండి. పిల్లలను మీరు ఆశీర్వదించండి. దేవా, మందిరానికి కావాల్సిన పార్కింగ్ ప్లేస్ మీరు దయచేయండి. మీరు మాకు ఇచ్చిన మొబైల్ చర్చ్ కొరకై నీకు స్తోత్రం. మొబైల్ చర్చ్ సర్వీసెస్ ఎంతో దీవెనకరంగా జరగడానికి సహాయం దయచేయండి. ప్రతి సోమవారం ప్రేమ పూర్ణుడు టీవీ కార్యక్రమం దీవెనకరంగా జరిగించండి. ఇంకా అనేక మంది దేవా ఈ మంచి పనిలో సహకారులుగా లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు ప్రార్థనా పోరాటంలో మేము పాల్పొంపులు పొందడానికి మీరు చూపుతున్న కృపను బట్టి నీకు వందనాలు. ఇంకా అనేక మంది దేవా ఈ ప్రార్థనా పోరాటంలో పాల్పొంపులు పొందడానికి, ప్రార్థించడానికి, వారి దినాన్ని ప్రార్థనతో, వాక్యముతో, ఆరాధనతో ప్రారంభించడానికి సహాయం దయచేయండి. ఉపవాస ప్రార్థనలు దీవెనకరంగా జరిగించండి అయ్యా, నీకు వందనాలు. ఎవ్రీ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్స్ దీవెనకరంగా జరిగించండి అయ్యా. ఈ వారంలో మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి మనోహరములైన ఉపవాస పండుగలను బట్టి నీకు స్తోత్రం. ప్లెజెంట్ ఫాస్టింగ్ ఫెస్టివల్స్ దేవా 12th, 13th, 14th అద్భుతంగా ఉదయ సాయంకాలాలు మీరు జరిగించండి, సహాయమును అనుగ్రహించమని కోరుతున్నాం. దేవా 15th ఆగస్ట్ రోజు చోజన్ జెన్స్ యూత్ రిట్రీట్ మీరు అద్భుతంగా మీరు జరిగించండి తండ్రి. అనేక మంది యవన బిడ్డలు రావడానికి సహాయం దయచేయండి. ఇప్పుడే అనేక మంది రిజిస్టర్ చేసుకున్నారు దేవా. అనేక మంది ఈ యొక్క యూత్ రిట్రీట్లో పాలుపంపులు పొంది వారి జీవితాలను దేవా నీకు అంకితం చేసుకోవడానికి సహాయం దయచేయండి. బాప్తిస కార్యక్రమాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది బాప్తిసం తీసుకోవడానికి సహాయం దయచేయండి. 21వ తారీఖున సిల్వర్ ఫోర్స్ గ్యాదరింగ్
తండ్రి సీనియర్ సిటిజన్స్ కొరకు ఏర్పాటు చేసిన ఈ యొక్క మీటింగ్ కూడా అద్భుతంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీకు వందనాలు. మేము ఎప్పుడూ నీ వాక్యాన్ని ఎత్తిపట్టి మొరపెడుతున్నాం. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదనని సెలవిచ్చిన దేవా, నీ నామంలో మేము మొరపెడుతూ ఉండగా మాకు జనములు దయచేయండి దేవా, మాకు భూమిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘ దర్శనాన్ని బట్టి నీకు వందనాలు. చేరుకొనుట, తప్పించుట, ఉజ్జీవింప చేయుట, పంపుట అనే దర్శనంలో పాలివారిగా ప్రతి బిడ్డ కూడా పనిచేయనట్లుగా సహాయం దయచేయండి. యెరూషలేము క్షేమం కొరకు నీకు వందనాలు దేవా. వచ్చే నెల 27వ తారీఖు నుండి అక్టోబర్ 8వ తారీఖు వరకు ఉన్నటువంటి హోలీ ల్యాండ్ టూర్ కూడా అద్భుతంగా జరగడానికి సహాయం దయచేయండి. వృద్ధులను మీరు కాపాడండి. దుఃఖంలో ఉన్నటువంటి వారికి ఆదరణ దయచేయండి. బలహీనంగా ఉన్నటువంటి బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. వ్యక్తిగతంగా నీ బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి అవసరతలు కూడా తీర్చండి, సహాయం దయచేయండి. ఆత్మల రక్షణార్థమై మేము వేడుకుంటున్నాం. కృపను అనుగ్రహించండి. ఈరోజు అంతట్లో కూడా తోడుగా ఉండండి. నీ బిడ్డలు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో నీ దగ్గర నుండి వారు పొందుదురుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. వాహనం లేని వారికి వాహనాలు దయచేయండి. యేసునికి స్తోత్రం. యవన బిడ్డలకు చక్కగా వివాహ సంబంధాలు కుదిరి వివాహములు జరగడానికి సహాయం దయచేయండి. దేవా, మోయబడినటువంటి గర్భమును తెరవండి. సంతానము నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఆర్థిక ఇబ్బందులను కొట్టివేయండి. కోర్టు కేసులను మీరు కొట్టివేయండి. సంఘాన్ని మీరు బలపరచండి అయ్యా. నీకు వందనాలు. ఎక్కడైతే నన్ను ప్రభా సంఘాలు నిర్మించబడాలో అక్కడ చక్కగా సంఘాలు నిర్మించబడుటకు సహాయం దయచేయండి అయ్యా. నీకు వందనాలు. నీకు అసాధ్యమనేది ఏది లేదు తండ్రి. నీకు వందనాలు. ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నా. భారతదేశం కొరకు అయ్యా, తెలుగు రాష్ట్రాల కొరకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ సహాయం దయచేయండి, దీవించండి, ఆశీర్వదించండి, మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాము అయ్యా. నీకు వందనాలు. నీవే గొప్ప కార్యములు చేయమని, నీ కృప చూపించి సహాయం దయచేయమని సమస్తమును మీ హస్తములకు అప్పగించుకుంటూ ఈరోజు అంతట్లో కూడా నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కనుని సన్నిధి సహవాసము చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని కృపతోడే నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. రేపు ఉదయకాలం ప్రార్థనా పోరాటంలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.